పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 31వ తారీఖు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనము నుండి 58వ వచనం వరకు. యేసు ఈ ఉపమానములను ముగించి అచ్చటి నుండి వెడలి తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అటులైనా ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల విశ్వాసము వలన ఆయన అతడి ఎక్కువ అద్భుతములను చేయలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.